వాతావరణపరమైన కారణాలతో వాహనాలు, పరిశ్రమలు, మౌలిక వస్తువులకు తుప్పు పట్టడం ద్వారా ఏటా జీడీపీలో 5% లేదా 10,000 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతోందని వివిధ అధ్యయనాల్లో తేలింది. వాహనాలు, మౌలిక వస్తువులు, పారిశ్రామిక వ్యవస్థలను తుప్పు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. తుప్పు కారణంగా సాధారణ కార్ల యజమానులకు వాహనం కొన్న తర్వాత కొద్ది సంవత్సరాలకే మరమ్మత్తు బిల్లులు పెరిగిపోతున్నాయి. వాహనాల నాణ్యత వేగంగా దిగజారి రీసేల్ విలువ గణనీయంగా పడిపోతోంది. ఆ రకంగా వారిపై విపరీతమైన భారం పడుతోందని నిపుణులు తెలిపారు. వాహనాలకు గాల్వనైజ్డ్ స్టీల్ ఉపయోగించే విషయంలో దేశీయ ఎగుమతి మార్కెట్లకు ఒకే తరహా నిబంధనలు ఉండాలని వారు సూచిస్తున్నారు. యూరప్, జపాన్, ఉత్తర అమెరికా, ఆఫ్రికా మార్కెట్లకు ఎగుమతి చేయడానికి ఉత్పత్తి చేసే వాహనాల్లో 70% ఆ పైబడిన స్థాయిలో గాల్వనైజ్డ్ స్టీల్ ఉపయోగిస్తున్నారని, దానికి అదనంగా 6.5 సంవత్సరాల యాంటీ కరోజన్ వారంటీలు ఇస్తున్నారని వారన్నారు. అదే భారత మార్కెట్ కోసం తయారు చేసే కార్లలో గాల్వనైజ్డ్ స్టీల్ వినియోగం చాలా తక్కువగా ఉంటోందని, ఇక వారంటీ అయితే నామమాత్రంగా కూడా కల్పించడం లేదని వారు చెప్పారు. గాల్వనైజ్డ్ స్టీల్ తో తయారు చేసే వాహనాలకు అదనంగా అయ్యే వ్యయం 0.1% కన్నా తక్కువేనని, కానీ మరమ్మతుల కోసం చేసే వేలాది రూపాయల వ్యయాన్ని నివారించగలుగుతారని అంటున్నారు. వాహనాలకు తుప్పు పట్టడం వల్ల చాసిస్, సస్పెన్షన్ మౌంట్లు, జాయింట్లు బలహీనమై ప్రయాణికుల భద్రతకు కూడా ముప్పు ఏర్పడుతుందని వారు హెచ్చరించారు. అయితే సెంట్రల్ మోటార్ వాహనాల నిబంధనలు గాని, భారత ప్రమాణాల సంస్థ నిబంధనలు గాని వాహనాలకు తుప్పు నిరోధక స్థాయిలు లేదా గాల్వనైజేషన్ ఉక్కు వినియోగ శాతాన్ని నిర్ధారించకపోవడం విచారకరమని వారంటున్నారు. జింక్ కోటింగ్ వేసిన ఉక్కు షీట్ల కార్ల బాడీని తుప్పు నుంచి రక్షిస్తాయని ఇండియా లెడ్ జింక్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్ పుహళేంది అన్నారు.